శ్రావణ మాసం ముగింపు దశకు చేరుకోగా వరంగల్లోని పోచం మైదానం ప్రాంతంలోని పోచమ్మ దేవాలయం భక్తుల సందోహంతో కిక్కిరిసిపోయింది. పవిత్రమైన ఈ శ్రావణ మాసంలో భక్తులు సాంప్రదాయబద్దంగా బోనాలు సమర్పిస్తూ అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ప్రతి ఏటా జరిగే ఈ బోనాల వేడుకలో కుటుంబ సమేతంగా భక్తులు ఎక్కువ సంఖ్యలో పాల్గొంటున్నారు. రంగురంగుల వస్త్రధారణలో స్త్రీలు తలపై బోనాలతో ఊరేగి అమ్మవారికి సమర్పించడం విశేషంగా కనిపించింది. అలాగే డప్పులు, మేళాలు, ఘంటాల ధ్వనులతో దేవాలయాలు, పరిసరాలు మారుమోగాయి. అమ్మవారి కృపతో కుటుంబాల్లో ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం కలగాలని భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. 7-8 సంవత్సరాలు ఉన్న సమయంలో అంటే 1947 కంటే బిఫోర్, స్వాతంత్రానికంటే ముందు ఈ అమ్మవారు ఎవరి ద్వారా వెలిసిందో తెలియదు, స్వయంభూ లేదా ఎవరి ద్వారా తెలిసిందో కూడా తెలియదు. అయితే అప్పుడు ఆ సమయంలో అంటే 35-40 మధ్యలో కొందరు ఈ అమ్మవారిని సహించలేని వ్యక్తులు అమ్మవారిని తీసుకెళ్లి బాయిలో వేశారు. అసలు వీళ్ళందరూ హిందువులు ఈ అమ్మవారిని మొక్కాలా ఏంటి అని చెప్పేసి బాయిలో వేస్తే ఆ సమయంలో కలరా గత్తరా అది వచ్చి ఈ వరంగల్ కాదు, అప్పుడు కొత్తపేట అనే గ్రామం, అప్పుడు భక్తులందరూ కూడా అంటే ఇక్కడ ఉండే ప్రజలందరూ కలరా గత్తరతో బాధపడుతున్న సమయంలో మళ్ళీ అమ్మవారు దేవాలయం అంటే దేవుడు చెప్పే, అప్పుడు ఆ సమయంలో దేవుడు చెప్పేవాళ్ళట. ఆ దేవుడు చెప్పినప్పుడు అమ్మవారు ఆగ్రహించింది కాబట్టి ఆ అమ్మవారిని మనం మళ్ళీ శాంతింపజేయాలంటే మా పెద్దవాళ్ళు, మా నాన్న వాళ్ళు, మా మామూలు వాళ్ళందరూ, మా కుమ్మరి కులస్తులు అందరూ కూడా గండదీపము, బొమ్మలు ఈ విధంగా మోస్తూ అమ్మవారిని శాంతింపజేసి మొత్తానికి ఆ సమయం మళ్ళీ అమ్మవారిని కొత్త విగ్రహాన్ని మదురై నుంచో అక్కడ తమిళనాడు నుంచి ఎక్కడి నుంచో తీసుకొచ్చి అమ్మవారిని ప్రతిష్ఠించి పూజా పునస్కారాలతో ప్రతిష్ఠించడం జరిగింది. ఆ తర్వాత అమ్మవారు గారు అప్పుడు మంత్రిగా ఉన్నారు. వారు అమ్మవారిని పునరుద్ధరణ కార్యక్రమంలో భాగంగా CDF నుంచి తర్వాత వీలైన తనకు అందుబాటులో ఉన్న ఫండ్లన్నింటినీ వారు తీసుకొచ్చి డెవలప్ చేశారు. మేము బిఫోర్ వచ్చేసి నా మ్యారేజ్ అయింది వరంగల్ లో, మేము ఉండేది నల్గొండ డిస్ట్రిక్ట్ లో. మా సైడ్ బోనాలు బాగా జరుగుతాయి, అక్కడ కనుకనే ఇక్కడ ఇంకా ఎక్కువ బాగా జరుగుతున్నాయి. మేము మ్యారేజ్ అయిన కొత్తలో ఇక్కడ వచ్చినప్పుడు గుడి చాలా అంటే చాలా చిన్నగా ఉన్నాయి, బట్ ఇప్పుడు వచ్చేసేసరికి చాలా ప్లేస్మెంట్ ఎక్కువైంది. ఈ షెడ్యూల్ ఇవన్నీ కూడా చాలా బాగా కట్టారు. ఇంత ముందుకు మాకు దర్శనం కావాలంటే మార్నింగ్ వస్తే ఈవినింగ్ 4 వరకు అయ్యేది. మేము అంటే మార్నింగ్ 10 o'clock వచ్చేది, మేము ఈవినింగ్ 4 వరకు ఉన్నది. బట్ ఇప్పుడు వచ్చేసి 2-3 hours లో మాకు కంప్లీట్ అయిపోతుంది. చాలా హ్యాపీగా ఉంది. గుడి కూడా చాలా డెవలప్మెంట్ అయింది, చాలా బాగుంది. మొక్కుకున్నాము, చాలా బాగా జరిగింది. మా పిల్లల ఫ్యూచర్ కూడా చాలా బాగుంది. ఈ గుడికి మేము రాబట్టి ఒక 20 years పైన అవుతుంది. మా అత్తమ్మ మ్యారేజ్ అయినప్పటి నుంచి వస్తున్నాము, ఇప్పటికి కూడా కంటిన్యూ చేస్తున్నాము. అప్పటికి ఇప్పటికి చాలా డెవలప్మెంట్ ఉంది. పోయిన ఇయర్ కూడా డెవలప్మెంట్ చాలా బాగుంది. నెక్స్ట్ ఏంటంటే భక్తులను రిసీవ్ చేసుకోవడం కూడా చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు. అన్ని సదుపాయాలు కూడా బాగా ఉన్నాయి. కూడా మంచిగా ఇక్కడ అమ్మవారు చాలా పవర్ఫుల్ కాబట్టి మేము కోరుకున్న కోరికలన్నీ తీరుతున్నాయి కాబట్టి ఎవ్రీ ఇయర్ రెగ్యులర్ గా వస్తున్నాం. తొందరగా దర్శనం అయింది, మంచిగా మగవాళ్ళని పెట్టి బాగా చేసింది. ఆ తల్లి దీవెనలు అందరికి ఉండాలి, ఇలాగే అంతే మంచిగా అందరికి మంచి జరగాలని కోరుకుంటున్నాను. అబ్బాయి పేరు కార్తీ వెంకట సాయి. అంత మంచిగా జరిగింది కాబట్టి నేను అమ్మవారికి కిరీటాన్ని సమర్పించాను. అందరూ కూడా బాగా వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. రద్దీ బాగా ఉంది, సంతోషంగా అమ్మవారిని దర్శించుకున్నందుకు థ్యాంక్ యూ అండి. బాగుంది. గత 10 సంవత్సరాలు చూస్తున్నాం మేము ఇక్కడికి. ప్రస్తుతం మా మనవడికి ముఖ్యం, మా మనవడు పుట్టిండు, వచ్చాం దండం పెట్టుకొని ఈసారి ఆటతో వస్తే కిరీటం పెట్టించి అమ్మవారి కళ్ళు పెట్టించి అంతా బాగుంది, మంచిగా జరిగింది. అమ్మవారికి సంవత్సరం వచ్చి దర్శనం చేసుకుంటాం. అమ్మవారిని మంచి ఉత్సవాలు అయినాయి, ఇవాళ మంచిగా దర్శనం అయింది స్వామి వారికి. నమస్తే. పోచమ్మ తల్లికి జై. త్రిశక్తి పీఠము వరంగల్, మన తెలంగాణలోనే త్రిశక్తి పీఠం ఎక్కడా లేదు. మనకు భారతదేశంలో కాశ్మీర్లో వైష్ణవి మాత, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ఒకే పీఠం మీద ఉంటుంది. అదే ప్రకారంగా ఇక్కడ కూడా అమ్మవారు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిగా
త్రిశక్తి పీఠంగా దాదాపుగా ఒక 50 సంవత్సరాల నుంచి అమ్మవారి పూజలు అందుకుంటుంది. శ్రావణ మాసంలో విశేషంగా అమ్మవారికి 3వ ఆదివారం రోజు బోనాల పండుగ చేస్తారు. అప్పుడు అమ్మవారికి దిష్టి కుంభం పోయడం జరుగుతుంది. ఈ దిష్టి కుంభం అనేది విగ్రహ ప్రతిష్ట అయినప్పుడు మాత్రమే ఈ దిష్టి కుంభం పోయడం జరుగుతుంది. కానీ ఈ దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా లోక కళ్యాణార్థం అమ్మవారికి 3వ ఆదివారం దిష్టి కుంభం పోయడం జరుగుతుంది. పూర్తి కింద ఉంది. ఆ గద్దె మీదనే అమ్మవారి ప్రతిష్ట చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ వైదిక విధానంగా నిత్యము శ్రీచక్ర నవావరణ అర్చన, సహస్రనామార్చన జరుగుతుంది. అమ్మవారు కోరిన కోరికలు తెచ్చే కొంగు బంగారంగా ఉంటుంది. ఇక్కడికి వచ్చిందంటే మంచిగానే జరుగుతుంది. మాకు చాలా మంచి జరుగుతుంది. ఇప్పుడు 10 సంవత్సరాల నుండి అమ్మవారి దర్శనానికి వస్తూనే ఉంటామండి. శ్రీ మహాలక్ష్మి తల్లి శ్రీ మహాసరస్వతి నమః. తల్లి 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 త్రిశక్తి పీఠానికి జై. వరంగల్ నగరంలో శ్రావణ మాసంలో ఈ మన అమ్మవారి గుళ్ళు చాలా కరకలాడుతున్నాయి. చాలా సంతోషం అనిపిస్తుంది. అమ్మవారి దర్శనాలతోటే మంచిగా చాలా సంతోషం జరుగుతుంది. ప్రతి సంవత్సరం మంచిగా వచ్చి మంచిగా దర్శనం చేసుకొని పోతాం. మేము ఏ ఇబ్బంది ఉండదు. చెప్పండి